నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. అసోంలోని నగావ్ జిల్లాలో రాహుల్ గాంధీ బార్పేట సత్ర ఆలయ సందర్శనను అడ్డుకోవడంపై పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా మణుగూరులోని ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా ఆయన ధర్నా నిర్వహించారు. ఏఐసిసి అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో అస్సాం రాష్ట్రంలో మరి రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం, రాహుల్ గాంధీ గారిపై దాడిని బీజేపీ ప్రభుత్వం మరి ఇంత నికృష్టంగా నీచంగా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయయాత్ర చేస్తూ ఉంటే మరి రౌడీలను పెట్టి అడ్డుకునే విధంగా చేయడం అనేది ఆ చర్యను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ శాంతి భద్రతలు కాపాడలేనటువంటి ముఖ్యమంత్రి అస్సాం ముఖ్యమంత్రి, దానికి మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉషిగొల్పి రాహుల్ గాంధీ గారిపైన దాడి చేసే దానికోసం ప్రయత్నం ఏదైతుందో అది దుర్మార్గమైన చర్య. దేవాలయంలో కూడా పోనీయకుండా మరి ఇవాళ అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వం అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇటువంటి దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి వల్ల ఈ భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా మరి రాహుల్ గాంధీ గారు మరి ఇవాళ తిరుగుతున్నటువంటి సందర్భంలో యాత్ర ద్వారా మరి విశేషమైన స్పందన వస్తూ ఉంది అన్ని వర్గాల నుంచి. రాహుల్ గాంధీ గారికి వచ్చినటువంటి స్పందన, వారికి దగ్గర గౌరవం చూస్తూ ఉంటే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తట్టుకోలేక ఇటువంటి దాడులకు పాల్పడడం అనేది సిగ్గుమాలినటువంటి చర్య. ఇప్పటికైనా సరే మరి అస్సాం ముఖ్యమంత్రి ఒక ఏఐసిసి అగ్రనాయకురాలు, ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం, త్యాగాలు చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఏఐసిసి అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారి పైన ఇటువంటి దాడికి పాల్పడడం అనేది పూర్తిగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.